హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. మాకైతే హైదరాబాద్లో రాత్రి బేపచ్చంగా పడ్డదండి వర్షం. వర్షం పడ్డది, ఉరుములు మెరుపులు, అసలు కరెంట్ పోయి రాత్రి అసలు నిద్రే లేదనమాట. అంతగానో వర్షం పడ్డది. హైదరాబాద్లో బాగా వర్షం పడ్డదండి. అదంతా పొద్దున్నే లేచి చుట్టూ క్లీన్ చేసుకొని, వాళ్ళు అది కూడా కాక బుధవారం కదా, అమావాస్య గడియలు ఉండయి అంటండి. 11 గంటల వరకు అమావాస్య అయిపోయిందంట. ఇంకా మనం ఎలాగైనా పూజ చేసుకుంటాం కదండి. అది కూడా కాక మామిడి పండ్లు అనమాట. మనకి మామిడి పండ్లు బాగా వస్తున్నాయి. చక్కగా తీసుకొచ్చుకొని ప్రతిరోజు మామిడి పండ్లు నైవేద్యం పెట్టుకుంటే చాలా చాలా మంచిదంటండి. తర్వాత మామిడి పండ్లు, అరటి పండ్లు ఇలా దీపాలన్నీ వెలిగించుకొని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాను అనమాట. నైవేద్యం మామిడి పండ్లు పెడితే చాలా చాలా మంచిదంట. మీరు కూడా రోజు డైలీ తీసుకొచ్చుకొని మనం నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిదంటండి. అభిషేకం కూడా చేసుకోవచ్చు అంటండి. విగ్రహాలన్నిటికీ చక్కగా అభిషేకం చేసుకున్నా కూడా మామిడి రసంతో చాలా చాలా మంచిదంట. సంపదలు అనేది బాగా వృద్ధి చెందిద్దంట. అలాగని చెప్పేసి అంటారు కదండి. ఇంకో పూలమాలతోటి, మల్లెపూల మాలతోటి ఆ భగవంతునికి చక్కగా అలంకరించుకొని కొన్ని గులాబీలు, చామంతులు ఉన్నాయండి. వాటితోనే కొంచెం పూజ చేసుకున్నా. ఇలా పూజ చేసానండి. తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంట్లో ఇవాళ గోంగూర పప్పు చేయమన్నారండి. గోంగూర పప్పు చేయమంటే ఇంకా బాగుంటుంది అనమాట. తిని కూడా చాలా రోజులు అవుతుంది. గోంగూర పప్పు చేశాను అనమాట. ఇది చూడండి, పప్పు వేయించుకోవాలన్నమాట. కందిపప్పు వేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కమ్మని వాసన అండి. కందిపప్పు వేగేటప్పుడు కూడా మంచి స్మెల్ అనేది బయటకు వచ్చింది అనమాట. ఇంకా అలా రాగానే బాగా ఏగగానే తీసుకొచ్చేసి నీట్గా క్లీన్గా కడిగేసి, తర్వాత గోంగూర కూడా 1-2 సార్లు కడగాలండి, ఇసుక లేకుండా ఉంటుంది అనమాట. ఇలా కడిగేసిన తర్వాత అలా పెట్టేసి టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట. తర్వాత కుక్కర్లోనే సరిపాను వాటర్ వేసుకోవాలండి. మనం ఆకుకూర పెడుతున్నాం కాబట్టి ఆకులో ఉన్న నీరు కూడా దిగుద్దండి. సరిపాను నీళ్ళు పోసుకొని ఫస్టే, తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఉల్లిపాయ, జీలకర్ర అనమాట. జీలకర్ర ఇవన్నీ కట్ చేసుకొని ఇలా అది కందిపప్పులు వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత కొంచెం సరిపాను పసుపు వేసుకోవాలండి. ఇప్పుడే పసుపు వేసుకొని ఇంకా మనం ఇంకా అదేం కలిపేది లేదు కదా. తర్వాత ఇక గోంగూర పెట్టుకోవాలన్నమాట. దాంట్లో గోంగూర ఇవన్నీ పైన వేసామనుకోండి, ఆకు మీద వేసామనుకోండి, అవి సరిగా ఉడకవన్నమాట, ఉడకకుండా ఉంటుంది. అందుకనేసి ఇలా అన్నీ వేసిన తర్వాత గోంగూర పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టామనుకోండి, ఆ ఆయిల్తో పాటు కూడా చక్కగా అంతా ఉడికిద్ది అనమాట. కమ్మగా ఉంటుందండి గోంగూర పప్పు. సూపర్గా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒక 3 విజిల్లు వేయించానండి. 3 విజిల్లు వేయించిన తర్వాత ఇక మూత తీసి చూస్తే బాగుంటుంది అనమాట. మనం మెదుపుకోవాలన్నమాట. మెదుపుకుంటే ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసి చూడండి ఎలా ఉంటుందో. అదిగో కమ్మగా ఉడికిందండి. ఇదివరకంటే మట్టి సెట్లో చేసేదన్నమాట నాయనమ్మ. ఇట్లా కుక్కర్లో కాకుండా మట్టి సెట్లో పెట్టేసి పప్పు ఉడికిన తర్వాత గోంగూర పెట్టేవాళ్ళనమాట. గోంగూర పెట్టేసి దాన్ని తీసి తాలింపు వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడండి, అంతా ఈజీగా అయిపోయే వస్తువులు వచ్చినాయి. ఈజీగా చేసుకుంటున్నాం వంట. 5 నిమిషాల్లో మనకి అన్నీ అయిపోతున్నాయి కదండి. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కలర్గా ఉండాలని చెప్పి కొంచెం కారం వేసాను అనమాట. కొంచెం కారము, సరిపాను సాల్ట్ వేసుకొని, తర్వాత కొంచెం చింతపండు పులుసు అండి. కొంచెం అదే చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటాను అనమాట. ఇలాంటప్పుడు తొందరగా వంట అయిద్దని చెప్పేసి. ఆ చింతపండు ఎంత మనం గోంగూర వేసినా పులుపు ఉండలేదండి. కొంచెం వర్షం పడుతుంది కదా, అది కూడా కాక ఇక్కడ గోంగూర అస్సలు పులుపే ఉండదండి. కొంచెం ఆ పులుపు అనేది కొంచెం పడితే గోంగూరలో సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా కారము, ఉప్పు, చింతపండు గుజ్జు అవన్నీ వేసుకొని చక్కగా మెదిపానండి. మెదిపిన తర్వాత కొంచెంగా ఆ తాలింపులోనండి కొద్దిగా నెయ్యి వేసుకుంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. గోంగూర పప్పు అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఏ పప్పు అయినా తాలింపు వేసేటప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి ఆయిల్తో పాటు, బాగుంటుంది అనమాట. అది కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు వేసానండి. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కలిపేసి తాలింపు గింజలు వేసాను అనమాట.
అవి కొంచెం వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలండి. చిన్నుల్లిపాయలు ప్రతి ఒక్క తాలింపులో పప్పుల్లో బాగుంటుంది అన్నమాట. చిన్నుల్లిపాయలు ఒక 5, 6 కొట్టి వేసాను అనమాట. ఒక 3, 4 ఎండుమిరపకాయలు వేసాను. కలర్ఫుల్గా ఉంటుంది. మనం ఆ పప్పు తినేటప్పుడు అండి ఆ నేతిలో ఆయిల్లో వేగి ఉంటుంది కదా ఎండుమిరపకాయలు, అసలు మనం ముద్ద కొంచెం కొంచెం కరకరలాడే ఎండుమిరపకాయ తింటుంటే ఎంత బాగుంటుందో. నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. అదంతా వేగాక ఈ పప్పు తీసుకెళ్ళి దాంట్లో పోసేసి 2 నిమిషాలండి సిమ్లో పెట్టేసి అలా అలా మగ్గించుకుంటే బాగుంటుంది అనమాట. ఎక్కువగా మంట మీద లేకుండా సిమ్లో పెట్టాలండి. గోంగూర పప్పు అంటే పలసగా ఉండొద్దండి. ఇదిగో ఇలా ఉంటేనే బాగుంటుంది అనమాట. గట్టిగా ఉంటేనే బాగుంటుంది గోంగూర పప్పు. ఒక 2 రోజులైనా ఉంటుందండి. బయట పెట్టుకుంటే కొంచెం చలికాలం వర్షాకాలం బయట అయితే 2 రోజులు ఉంటుంది. సాయంత్రం దాకా ఉంచుకొని, ఎండాకాలం కదా ఇప్పుడు, సాయంత్రం దాకా ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగిలింటే రేపు పొద్దునైనా తినొచ్చండి. అంత బాగుంటుంది గోంగూర పప్పు అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట నాకు. అందుట్లో కందిపప్పు ఇలా వేయించుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. మంచి స్మెల్తో కూడిన టేస్ట్ ఉంటుందండి. సూపర్గా ఉంటుంది. నాయనమ్మ వాళ్ళు ఇదివరకు ఇలాగే చేసేవాళ్ళండి. నాయనమ్మ దగ్గర చూసి మా అమ్మ కూడా ఇలాగే చేసిద్ది అనమాట. తర్వాత అండి రైస్ కుక్కర్లో బియ్యం గడి పెట్టాను. రైస్ అయిపోయింది. స్విచ్ ఆఫ్ చేసుకొని అన్నం వడ్డించుకొని తింటే అస్సలు సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇలాగా ఆఫ్ చేసుకున్నాక చక్కగా రైస్ కుక్కర్లో అన్నం కూడా బాగుంటుందండి. ఎందుకంటే గంజి ఎట్టు పావు కదా, మనం వంచం కదా, ఇంకా ఆ బలం అనేది రైస్ గంజి అనేది మనకు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గంజి ఉంచేస్తే ఈ బియ్యంలోనే బలం ఉండదండి. ఈ బియ్యంలోని మామూలు మంచి పాలిష్ అయిన బియ్యం కదా, ఆ బియ్యంలో గంజి వంచేసుకుంటే మనకు బలం అనేది కూడా ఉండదు అన్నమాట. తర్వాత అన్నం వడ్డించేసుకొని గోంగూర పప్పు కూడా వడ్డించేసుకొని చూడండి ఇలాగా అంచుకండి ఉప్పు మిరపకాయలు కానీ పాపడాలు కానీ వడియాలు కానీ నంచుకొని తిన్నా కూడా బాగుంటుందండి. ఇంకా టైం లేక నేను వేయించలేదన్నమాట. పిల్లలు తినేటప్పుడు కాసేపు నాకు వేయించుకుందామని. దీంట్లోకి గోంగూర పప్పులో కాంబినేషన్ ఉల్లిపాయ అండి. అసలు ఉల్లిపాయ తినేవాళ్ళు ఉంటే ఉప్పు చేప కానీ అలాంటివి వేయించుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆమ్లెట్ కానీ ఇలా ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఉప్పు చేప కానీ ఆమ్లెట్ కానీ ఉల్లిపాయ కానీ ఇలాంటివి తింటే సూపర్గా ఉంటుందండి గోంగూర పప్పులోకి. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. ఇలా చేసుకొని చక్కగా ఉల్లిపాయతోటి గోంగూర పప్పుని ఆస్వాదించుకుంటూ తింటే అసలు సూపర్గా ఉంటుందండి. మీకు ఎలా ఉంటుందో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టం అన్నమాట. తిని చాలా రోజులు అవుతుందండి. ఇవాళ తింటున్నాను. మనసుకు అసలు భలే అనిపించింది అనమాట. భలే టేస్టీగా ఉంది. ఉప్పు కారము పులుపు అన్నీ సరిపోయినాయండి. సూపర్గా ఉందన్నమాట గోంగూర పప్పు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ గంట కొడితే మరొక నలుగురికి వెళ్ళుద్ది అనమాట మన వీడియో. ఓకేనా? ఈ గోంగూర పప్పుని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఉంటాను. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ అండి.